హలో ఎవ్రీవన్, ఇవాళ నేను నా స్పోర్ట్స్ కెరీర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఎందుకనంటే ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది కోచెస్గా వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్ అవి పెట్టుకుంటున్నారు. కాకపోతే ఇంట్రడక్షన్లోనే మనం ఏంటి అన్నది ప్రాపర్గా తెలిస్తే బిలీవ్ చేయొచ్చు జనాలు. కాబట్టి నా స్పోర్ట్స్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని 2004లో స్టార్ట్ అయింది. యాక్టివ్గా నేను 2017లో నా లాస్ట్ కాంపిటీషన్ నేను ఆపుదాం అనుకొని ఆపింది 2017లో. ఫస్ట్ స్టేట్ మెడల్ వచ్చి 2006లో కొట్టాను ఏపీలో. ఆ తర్వాత నేను 2009 కల్లా 2007లోనే తమిళనాడు వెళ్ళిపోయా. ఇంటర్ అంతా నాది తమిళనాడులో చేసింది. నేను తమిళనాడులో ఇంటర్ చేసేటప్పుడు 2009లో అక్కడ ఫస్ట్ స్టేట్ మెడల్ కొట్టా. ఆ తర్వాత నాకు జూనియర్ నేషనల్ మెడల్ వచ్చి 2010లో ఫస్ట్ జూనియర్ నేషనల్ మెడల్. ఆ తర్వాత నాకు సౌత్ జోన్ మెడల్ వచ్చి 2011. ఓవరాల్గా నేను అప్పటి నుంచి ఇంక నేను కంటిన్యూస్గా ఏదో ఒక మెడల్ స్టేట్లో ఎనీ టైం కంటిన్యూస్గా నేను ఆపేదాకా 2006 నుంచి 2017 దాకా 11 ఇయర్స్ అది కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కడ నేను ఒకే స్టేట్లో ట్రైనింగ్ చేయలేదు ఎప్పుడు. అంటే నేను ఫిజియోథెరపీ మిగతా స్పోర్ట్స్ సైన్స్ గురించి అన్ని నేర్చుకునే ప్రాసెస్లో నేను ఫిజియోథెరపీ చేసినప్పుడు కేరళ వెళ్ళా. మోస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మొత్తం నాది తమిళనాడులో చేసి అప్పుడంతా తమిళనాడులో మెడల్స్ కొట్టుకున్నా. నేషనల్ మెడల్స్ కూడా నేను తమిళనాడు నుంచే కొట్టాను, ఏపీ నుంచి ఒకటి కూడా కొట్టలా, తమిళనాడు నుంచే. ఆ తర్వాత కేరళ కర్ణాటక నార్త్లో పంజాబ్ నుంచి ఒక కాంపిటీషన్ చేశాను. 2017 తర్వాత నుంచి రూల్స్ మార్చారు. ఎవడైతే ఎక్కడ ఏ డిస్టిక్లో ఆధార్ కార్డు ఉండిద్దో అక్కడి నుంచే చేయాలని. ఆ టైంలో అప్పుడు లేదు కాబట్టి అప్పుడు అలా కుదిరింది. ఇప్పుడైతే ఏ డిస్టిక్లో పుట్టినోడు అక్కడి నుంచే ఆ స్టేట్ నుంచే చేయాలి. ఇలాంటి రూల్స్ కొత్తవి వచ్చినాయి 17 నుంచి. సో ఇదనమాట స్పోర్ట్స్ కెరీర్ అక్కడితో ఎండ్ అయింది. ఓకే.